హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందా? సిసిఎక్స్పీ ఈవెంట్ లో రాజమౌళి గారు ఏం చెప్పారు అండ్ ఎన్టీఆర్ గారి మూవీ అప్డేట్స్ తో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. బట్ దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. అదే మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్ది మూవీ జూన్ 25th కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా టాక్సిక్ పోస్ట్ పోన్ అయితే జూన్ 4th కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ టాక్సిక్ అయితే పోస్ట్ పోన్ అయ్యేలా కనిపించట్లేదు. సో ఇంకా టాక్సిక్ తో పోటీ ఎందుకు లేని జూన్ 25th కి రావడానికి చూస్తున్నారంట. ఆల్సో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్సెప్ట్ వన్ స్పెషల్ సాంగ్. ఈ సాంగ్ లో ఎవరు చేస్తారని చాలా నేమ్స్ అయితే వినిపించాయి. ఫస్ట్ మృణాల్ ఠాకూర్ అన్నారు, తర్వాత మానస వారణాసి అండ్ సంయుక్త మీనన్ల పేర్లు వినిపించాయి. బట్ ఫైనల్లీ శృతి హాసన్ గారి సాంగ్ చేస్తున్నట్టు అన్అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు న్యూస్ వినిపిస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. సో పెద్ద జూన్ 25th కి వస్తే లెనిన్ పరిస్థితి ఏంటి ఏమో మరి చూడాలి. మెక్సికోలో జరుగుతున్న సిసిఎక్స్పీ ఈవెంట్ లో మన వారణాసి టీమ్ అటెండ్ అయ్యి అక్కడికి వచ్చిన ఆడియన్స్ కి మూవీ గ్లింప్స్ తో పాటు వారణాసి బీటీఎస్ ఫుటేజ్ ని చూపించారు. అండ్ ఈవెంట్ లో రాజమౌళి గారు ఒక వీడియో మెసేజ్ ద్వారా మాట్లాడుతూ, నాకు ఏన్షియంట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే చాలా ఇష్టం, అందుకే నా మూవీస్ లో చాలా వరకు వాటి ఇన్స్పిరేషన్ ఉంటాయి అండ్ వారణాసిలో కూడా ఇలాంటి రిఫరెన్సెస్ కనిపిస్తాయని చెప్పారు. ఆల్సో వారణాసి ఇస్ మై మోస్ట్ అంబిషియస్ మూవీ ఎట్ అని కూడా చెప్పారు. అండ్ తెలిసిందే కదా, దీన్ని చూసి బాలీవుడ్ మీడియా కుళ్ళుకుంటుంది అండ్ అప్పుడే నెగిటివ్ పిఆర్ కూడా స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు వీళ్ళకి ఇంత జెలసీ అర్థం కాదు. వాళ్ళకి మనలాగా మూవీస్ తీయడం రాదు. ఎప్పుడో ఒకసారి దురంధర్ లాంటి మూవీస్ టికెట్ ఒకటి వస్తాయేమో, అందుకే అలాంటి మూవీస్ తీసి మన మీద పడేడుస్తారు. వీళ్ళు మారరు. ఇంకా దీపికా పదుకొనే గారు రీసెంట్ గానే తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడంతో రాకా మూవీలో దీపికా గారి సీన్ షూటింగ్ మీద డౌట్స్ క్రియేట్ అయ్యాయి. తన రోల్ ని కొంచెం కట్ చేస్తారని అండ్ ఇంకొంతమంది ఏకంగా దీపికా గారిని రిప్లేస్ చేస్తారని రూమర్స్ మొదలైపోయాయి. కానీ మూవీ టీం మాత్రం ఈ రూమర్స్ కి చెక్ పెట్టి షూటింగ్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది అండ్ దీపికా గారి రోల్ కూడా ఎలా అనుకున్నామో అలానే ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలో దీపికా పదుకొనే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయబోతున్నారు. మరి ఆ సీన్స్ షూటింగ్ ఆల్రెడీ చేసేసారా లేదా ఇంకా చేయాల్సి ఉందా అనేది తెలియాలి. ఆల్సో ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుండడంతో అల్లు అర్జున్ గారు టెంపరీగా ముంబైకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుంటున్నారని న్యూస్ అయితే వినిపిస్తుంది. యాక్చువల్ గా అయితే ఫస్ట్ కంప్లీట్ గా ముంబైకి షిఫ్ట్ అయిపోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే అవి జస్ట్ రూమర్స్, అందులో ఎలాంటి నిజం లేదని అల్లు అరవింద్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే, ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న సాయి అభయంకర్ రీసెంట్ గా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలా సౌండ్ ట్రాక్ డిజైన్ చేస్తున్నారంట. దానికోసం ఫారెన్ సింగర్స్ అండ్ లిరిసిస్ట్ తో కలిసి వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది ఒక పాన్ ఇండియా మూవీ అండ్ గ్లోబల్ వైడ్ రీచ్ ఉండే మూవీ కాబట్టి మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉండాలని ఇలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన సినిమాకాన్ ఈవెంట్ లో రామాయణ మూవీని ప్రమోట్ చేశారు కదా. సో అది చూసి హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అయిన వార్నర్ బ్రోస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. బట్ అందులో ఎలాంటి నిజం లేదు. ఇఫ్ అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పటికి అఫీషియల్ గా అనౌన్స్ చేసేవాళ్ళు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రామాయణ మూవీకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే వార్నర్ బ్రోస్ ఈ మూవీని ఫారెన్ లో రిలీజ్ చేస్తుందంటే దానికి వచ్చే పబ్లిసిటీ కానీ థియేటర్స్ కౌంట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే, ఈ మూవీ రావణుడు అండ్ కుబేరుడి మధ్య జరిగే ఒక సీన్ తో ఓపెన్ అవుతుందంట. బట్ ఇది కూడా రూమరే, దీంట్లో నిజం ఎంత ఉందో తెలియదు. స్పిరిట్ మూవీ షూటింగ్ షెడ్యూల్ లో చిన్న చేంజెస్ జరిగాయంట. యాక్చువల్ గా ఈ మంత్ లో జరగాల్సిన ఒక షెడ్యూల్ పోస్ట్ పోని నెక్స్ట్ మంత్ కి పుష్ అయింది. అండ్ ఈ గ్యాప్ లో ప్రభాస్ గారు యూరోప్ వెకేషన్ కి వెళ్లారని తెలుస్తుంది. ఆల్సో తమిళనాడు ఎలక్షన్స్ వల్ల కమల్ హాసన్ గారు అక్కడికి వెళ్లడంతో కల్కి 2 షూటింగ్ కూడా ప్రెసెంట్ ఆగిపోయింది. సో నెక్స్ట్ మంత్ లో ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. పారడైజ్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆయాషేర్ అయితే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో సెకండ్ సాంగ్ షూట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. ఇది ఒక లవ్ ట్రాక్ అని తెలుస్తుంది. ఫస్ట్ ఒక కంప్లీట్ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక మంచి లవ్ సాంగ్ రిలీజ్ అయ్యి అది కూడా హిట్ అయిందంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. ఇప్పటికే మూవీ మీద హైప్ అయితే ఒక రేంజ్ లో ఉంది అండ్ షూటింగ్ ఇంకా 40 days బ్యాలెన్స్ ఉందంట. మూవీ రిలీజ్ కి చాలానే టైం ఉంది కాబట్టి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని చెప్పిన డేట్ ఆగస్ట్ 21st కి ఖచ్చితంగా వచ్చేయాలి. ఒకవేళ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందంటే మాత్రం ప్రెసెంట్ ఉన్న హైప్ అండ్ ఎక్సైట్మెంట్ పక్కా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ లో రావాలి. రీసెంట్ గానే ఈ మూవీలో హీరోయిన్ కాయడు లోహర్ ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ మూవీలో కాయడు లోహర్ హీరోయిన్ అని ఆల్రెడీ మనకి తెలిసిన అఫీషియల్ గా అయితే రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఆల్సో ఇందులో మోహన్ బాబు గారు, రాఘవ్ జుయాల్ గారు, సంపూర్ణేష్ బాబు గారు కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 11th కి రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఎన్నో రోజుల తర్వాత ఈ మూవీ నుంచి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటిదాకా వచ్చినవన్నీ కూడా అన్అఫీషియల్ అప్డేట్స్ అండ్ రూమర్స్. ఈవెన్ ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసన్ చేస్తున్నారని అందరికీ తెలుసు, కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఓకే, ఇంకా విషయానికి వస్తే ఈ మూవీ 2 parts గా వస్తుందని ఎప్పటి నుంచో న్యూస్ అయితే వినిపిస్తుంది కదా. అయితే ఫస్ట్ పార్ట్ జూన్ 11th కి వస్తుందని ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మొత్తం 2 parts షూటింగ్ ఒకటేసారి కంప్లీట్ చేసి తక్కువ గ్యాప్ లో 2 మూవీస్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అసలు ఈ మూవీ ఒకటే పార్ట్ గా వస్తుందా లేదా 2 parts గా వస్తుందా అనే క్లారిటీనే ఇంకా సరిగ్గా లేదు. సో అందుకే ఇప్పుడే రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకోకుండా ఒకవేళ అదే నిజమే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే May 20 రిలీజ్ చేయబోయే గ్లిమ్స్ లో ఏం చూపిస్తారని నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. తమిళనాడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవడంతో ఎన్నో రోజుల నుంచి డిలే అవుతూ వస్తున్న జననాయకన్ మూవీకి లైన్ క్లియర్ అయ్యే
అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీలో పొలిటికల్ గా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సీన్స్ ఉన్నాయని సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి సర్టిఫికేట్ ఇవ్వకుండా హోల్డ్ చేశారు. అండ్ ఆ తర్వాత మూవీ లీక్ అవ్వడం అవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడైతే ఈ మూవీకి ఎలాంటి హర్డిల్స్ లేవని అనిపిస్తుంది. మోస్ట్లీ మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ చిరంజీవి గారు, బాబీ కొల్లి గారి మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ వల్ల కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు లాసెస్ లో ఉన్నారని చిరంజీవి గారి మూవీకి ఇంకొక కో ప్రొడ్యూసర్ ని తీసుకోవాలని చూస్తున్నారంట. సో దీని వల్ల కేవీఎన్ వాళ్ళకి కొంచెం బర్డెన్ తక్కువ అవుతుందని చిరంజీవి గారు డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ పాటికే స్టార్ట్ అవ్వాల్సిన ఈ మూవీ జననాయకన్ పైరసీ లీక్ వల్ల డిలే అయింది. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారంట. విజయ్ దేవరకొండ గారి హీరోగా శౌర్య గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. అండ్ ఈ లాంచ్ కి నాని గారు అటెండ్ అయ్యి ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టారు. నాని గారితో డైరెక్టర్ శౌర్య గారు హాయ్ నాన్న మూవీ తీశారు. అండ్ ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీసే మూవీ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. అండ్ ఈ మూవీకి బ్యాట్మ్యాన్ అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి ప్రాజెక్ట్స్ కి వర్క్ చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ మూవీ ఫస్ట్ ఎన్టీఆర్ గారితో తీద్దాం అనుకున్నారు. కానీ అది కుదరకపోయేసరికి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీస్తున్నారు. మొన్న రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. ప్రెజెంట్ అయితే విజయ్ గారు రణబాలి అండ్ రౌడీ జనార్దన మూవీస్ చేస్తున్నారు. సో అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సల్మాన్ ఖాన్ గారి హీరోగా వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార గారు చేస్తున్నారు. సల్లుబాయ్ టైం అయితే అస్సలు బాలేదు. ఆయనకు ఒక మంచి హిట్ పడి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. నెక్స్ట్ రాబోతున్న మాతృభూమికి కూడా ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అబ్జెక్ట్ చేయడంతో మూవీ టైటిల్ తో పాటు స్టోరీ కూడా మార్చేశారంట. మరి వంశీ పైడిపల్లితో తీస్తున్న మూవీ అయినా సల్లుబాయ్కి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఈద్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇంచుమించు అదే టైం కి ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కూడా వస్తుంది. సో సల్మాన్ ఖాన్ మూవీ ఈద్ కి వస్తుంది కాబట్టి హిందీ బెల్ట్ లో స్పిరిట్ మూవీకి ప్రాబ్లం అవుతుందేమో అంటున్నారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం సల్మాన్ ఖాన్ గారి మూవీకే. స్పిరిట్ తో పోటీగా వస్తే లాస్ అయ్యేది ఆయనే. సో అందుకే పక్కా మూవీ ఈద్ కి అయితే రాదు. అండ్ షారుఖ్ ఖాన్ గారి కింగ్ మూవీ రైట్స్ ని పెన్ మర్దర్ గారు 250 crores పెట్టి కొన్నారంట. అండ్ పెన్ స్టూడియోస్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ఉన్న రెండు పెద్ద గండాలు అవెంజర్స్ డూమ్స్డే అండ్ జూన్ పార్ట్ 3. అండ్ ఈ మూవీ ఆ టూ మూవీస్ కి కాంపిటీషన్ గా వస్తుంది. అవెంజర్స్ డూమ్స్డే అండ్ జూన్ పార్ట్ 3 December 18th కి రిలీజ్ అవుతుంటే కింగ్ December 25th కి రిలీజ్ అవుతుంది. బట్ నాకు తెలిసి కింగ్ మూవీ టాక్ ఎలా ఉన్నా ఈజీగా 500 to 600 crores కలెక్ట్ చేస్తుంది. సో పెన్ స్టూడియోస్ కి పెద్ద లాస్ ఏమి ఉండదని అనుకుంటున్నా. సత్య గారి హీరోగా చేస్తున్న జెట్లీ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ అయితే బాగుంది. సత్య గారి కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మూవీలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ గా ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ రితేష్ రాణా మాట్లాడుతూ ఫస్ట్ ఇది థ్రిల్లర్ కామెడీగా తీద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది కామెడీ థ్రిల్లర్ అయింది. హీరో ఒక వాష్రూమ్ లో లేచి చూసేసరికి తనని ఎవరో పెన్ తో కడుపులో పొడిచేసి ఉంటారు. అసలు తనను ఎవరు పొడిచారు, ఎందుకు పొడిచారు అనే దాని చుట్టూ మూవీ ఉంటుందని చెప్పారు. May 1st కి మూవీ రిలీజ్ అవుతుంది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ మూవీకి వెళ్తున్నారా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. వెంకటేష్ గారి హీరోగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం AK-47 మూవీ షూటింగ్ అయితే బానే జరుగుతుంది. రీసెంట్ గానే మలక్పేట్ మెట్రో స్టేషన్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేశారంట. శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ గారి ప్లేస్ తో ఇప్పుడు తమన్ గారిని తీసుకున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. అయితే ఈ చేంజ్ కి రీజన్ ఏంటో తెలియదు కానీ న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి మరి దీంట్లో ఎంత నిజముందో. నందమూరి బాలకృష్ణ గారు కొరటాల శివ గారి డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నట్టు న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. యాక్చువల్ గా కొరటాల శివ గారు దేవరా 2 చేయాలి. కానీ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ గారి మూవీలో బిజీగా ఉన్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా ఇంకో 8 to 9 months పడుతుంది. సో ఈ లోపు ఆయన బాలకృష్ణ గారి కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారంట. మరి ఈ మూవీ స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. ఆల్సో బాలకృష్ణ గారు గోపీచంద్ మల్లేన్ గారి డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో హీరోయిన్ గా నయనతార గారిని క్యాస్ట్ చేశారు కదా. అయితే ఇప్పుడు తన ప్లేస్ లో కాజల్ ని తీసుకోవాలని చూస్తున్నారంట. ఈ మూవీ షూటింగ్ డిలే అవడం అండ్ స్క్రిప్ట్ లో చేంజెస్ జరగడంతో నయనతార గారు తప్పుకున్నారని అండ్ తన ప్లేస్ లో కాజల్ గారిని తీసుకుంటున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. ఏదైనా కానీ ఈ మూవీని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అఖిల్ అక్కినేని గారు హీరోగా చేస్తున్న లెనిన్ మూవీ June 26th కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పెద్ద కూడా అదే టైం కి వస్తుండడంతో మళ్ళీ ఈ మూవీ రిలీజ్ పైన డౌట్స్ అయితే ఉన్నాయి. దానికి తోడు ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించిన రీషూట్స్ జరుగుతున్నాయంట. సో మరి June 26th కి వస్తుందా లేదా అనేది డౌట్ గానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎట్టా ఎట్టా సాంగ్ అయితే బాగుంది. అండ్ ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్నారు. చూడాలి మరి లెనిన్ సంగతి ఏమవుతుందో. రాణా దగ్గుబాటి గారు, అక్షయ్ కుమార్ గారు కలిసి ఒక హిస్టారికల్ థ్రిల్లర్ చేస్తున్నారంట. ఉజ్జయిని బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ మూవీని హ్యూజ్ బడ్జెట్ తో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని చందు మొండెట్టి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మిగతా డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. తరుణ్ భాస్కర్ గారి గాయపడ్డ సింహం ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ May 1st కి రిలీజ్ అవుతుంది. ట్రంప్ తీసుకున్న డిపోటేషన్ డెసిషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఇండియన్ గా తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ ఉండబోతుంది. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి, విష్ణు వై, జేడి చక్రవర్తి గారు, సుబలేఖ్ సుధాకర్ గారు, హర్షవర్ధన్ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. అండ్ శ్రీ విష్ణు గారు కూడా ఒక క్యామియో చేయబోతున్నట్టు ట్రైలర్ లో చూపించారు. దీని తర్వాత తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈయన్ని రిపీట్ మూవీ నుంచి రీసెంట్ గానే ఒక పిక్ రిలీజ్ చేశారు. అండ్ ఆ పిక్ చూస్తుంటే ఈయన్ని ఫస్ట్ పార్ట్ వైబ్స్ ఇచ్చింది. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీకి బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే పెట్టారు. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. రజనీకాంత్ గారి జైలర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్సో ఈ మూవీలో మల్టిపుల్ క్యామియోస్ ఉన్నట్టు చాలా రోజుల నుంచి రూమర్స్
రూమర్స్ వస్తున్నాయి. మరి అవి నిజమా కాదా అనేది మూవీ చూసాకే తెలుస్తుంది. టాక్ ఏంటంటే శివరాజ్ కుమార్ గారి క్యామియో తప్ప ఇంకా వేరే ఏ క్యామియోస్ కూడా ఉండవని న్యూస్ వస్తుంది. బట్ అంత సీన్ లేదు. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ క్యామియోసే ఉంటాయి. కానీ బయటికి తెలిస్తే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ పోతుందని సీక్రెట్ గా ఉంచుతుండొచ్చు. అండ్ ఆల్సో రజనీకాంత్ గారి 173rd మూవీ గురించి రోజుకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఫస్ట్ సుందర్ సి గారిని తీసుకుందాం అనుకున్నారు, కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరు వినిపించింది. ఆ తర్వాత ఆయన కూడా చేయట్లేదు అన్నారు. అండ్ రీసెంట్ గా అశ్వత్ మారిముత్తు గారి నేమ్ వినిపించింది. అది నిజమో కాదో తెలిసే లోపే మళ్ళీ ఇప్పుడు సిబి చక్రవర్తి గారి మూవీని డైరెక్ట్ చేస్తారని చెప్పి న్యూస్ వినిపిస్తుంది. మరి ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారేమో చూడాలి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటో తెలుసా? ఈ మూవీలో విలన్ గా డైరెక్టర్ శంకర్ గారు చేస్తారంట. ఏంటో అసలు ఈ మూవీ ఇంకా స్టార్టే కాలేదు కానీ అప్పుడే ఇన్ని రూమర్స్ అండ్ కాంట్రవర్సీస్. రష్మిక మందన లీడ్ రోల్ లో చేస్తున్న మైసా మూవీ న్యూ షెడ్యూల్ కేరళలో స్టార్ట్ అయింది. 15 days ఉండే ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తారంట. అండ్ ఈ సీన్స్ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్స్ గా ఉంటాయని తెలుస్తుంది. SSR 61 మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. SSR అంటే SS రాజమౌళి అనుకున్నారు. రాజమౌళి గారు కాదు, సింగీతం శ్రీనివాసరావు గారి 61st మూవీ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీని నాగాశ్విన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకప్పుడు భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి మూవీస్ తో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ ని వేరే లెవెల్ కి తీసుకున్న డైరెక్టర్ సింగీతం గారు 94 years ఏజ్ లో ఈ మూవీని తీస్తున్నారు. ఇది ఒక రూరల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారని చెప్పారు. ఆల్సో ఈ మూవీలో హీరోయిన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, కానీ హీరోయిన్ అయితే ఎవరు అంత క్లారిటీగా లేదు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేసి చూడాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ గారు హీరోగా ఒక మూవీ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. అయితే ఈ మూవీలో మీరాయిలో చేసిన రితికా నాయక్ ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారంట. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు, అసలు స్టోరీ ఏంటి అనేవి అయితే ఇంకేం తెలియదు, కానీ నితిన్ గారికి ఈ మూవీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఆయన మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏం ఉండట్లేదు. సో ఈ మూవీ హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అవ్వడం నితిన్ గారి కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. రామ్ పోతినేని గారికి ఒక మంచి హిట్ వచ్చి చాలా రోజులే అయింది. రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ బానే ఉన్నా సరిగ్గా ఆడలేదు అండ్ కమర్షియల్ గా లాసెస్ నే మిగిల్చింది. అయితే రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన విఘ్నేష్ లోకి రామ్ గారు నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేస్తారని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడైతే రామ్ గారు ఈ మూవీకి స్టోరీ రాసి ఆయనే డైరెక్ట్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీకి లోన్ వోల్ఫ్ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారంట. చూడాలి మరి ఈ మూవీని రామ్ గారే డైరెక్ట్ చేస్తారా లేదా ఇంకెవరైనా డైరెక్టర్ ని తీసుకుంటారా అని. సిద్ధు జొన్నలగడ్డ గారు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ఆల్రెడీ తెలిసిందే కదా. అయితే ఈ సిరీస్ లో ఫీమేల్ లీడ్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సిరీస్ ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తొలి ప్రేమ, హ్యాపీ, డార్లింగ్ లాంటి మూవీస్ తీసిన కరుణాకరన్ గారు మళ్ళీ ఇంకొక న్యూ ఏజ్ రామ్ కామ్ తో రాబోతున్నారు. బెల్లంకొండ గణేష్ హీరోగా చేస్తున్న ఈ మూవీకి అనుదీప్ కేవి డైలాగ్స్ రాస్తున్నారు అండ్ భీమ్ సిస్రోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే మూవీ అఫీషియల్ గా లాంచ్ అయి పూజా సెరమనీ జరుపుకుంది. అండ్ వివి వినాయక్ గారు ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టారు. ఈ మూవీ గురించి మిగతా డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. లావణ్య త్రిపాఠి గారు సతీ లీలావతి అని ఒక మూవీ చేస్తున్నారు. ఇందులో శాకుంతలం మూవీలో చేసిన దేవ్ మోహన్ గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. భీమిలి కబడ్డీ జట్టు అండ్ SMS మూవీస్ ని డైరెక్ట్ చేసిన తాతినేని సత్య గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా నాకు తెలియదు, బట్ సడన్ గా ఈ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ May 8th కి రిలీజ్ అవుతుంది. ఇంకా ఇవి ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే హ్యాపీ రాజ్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, మెన్షన్ హౌస్ మల్లే స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, లేచింది మహిళా లోకం స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, బ్యాండ్ మేళం స్ట్రీమింగ్ ఆన్ G5, స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఫ్రమ్ సీజన్ 4 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.